న్యూమోనియాకు గురైనాడు. నెమ్ము ఎక్కువై ఆ న్యూమోనియా తగ్గక అట్లాగే ఆయన చాలా తక్కువ వయసులో దాటిపోయినాడు మహానుభావుడు. సరే, ఆయన చరిత్ర ఇంకోసారి చెప్పుకుందాం వివరంగా. ఆ సమయంలో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన్ను చూడడానికి ఆయన ఎంతగానో ప్రోత్సహించినటువంటి ప్రొఫెసర్ హార్డీ వచ్చాడు. డెత్ బెడ్ అంటే చిట్ట చివర ఉన్నప్పుడు కూడా ఆయన ఏం అడిగాడంటే హార్డీని, మీరు వచ్చిన ట్యాక్సీ నెంబర్ ఎంత అన్నాడు. ఆయన మ్యాథమెటిషియనే కనుక అదేం గొప్ప నంబర్ కాదులే, అదొక డల్ నంబర్, ఆయన వాడిన పదం 1729 అన్నాడు ఆయన. ఎందుకని దాన్ని 2 క్యూబులుగా, సమ్ ఆఫ్ 2 క్యూబ్స్గా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అట కూడా 2 రకాలుగా చేయొచ్చు అన్నాడు ఆయన పడుకోనప్పుడే. అంటే ఎంత నంబర్ల మీద ఎంత పరిజ్ఞానం లేకపోతే దాన్ని ట్యాక్సీ నంబర్ను కూడా ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది ఆయన చెప్పగలిగాడు అనేది. 1 క్యూబ్ 1 × 1 × 1, 12 క్యూబ్ 12 × 12 × 12, 12 12 144, 144 12 ఎంత? 17 28 అంతే కదా, ఒకటి కాబట్టి. సో 1 క్యూబ్ + 12 క్యూబ్ వచ్చి 1729 వస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు. ఇంకో రకంగా కూడా 9 క్యూబ్ + 10 క్యూబ్ అనుకుంటాను. 9 క్యూబ్ + 10 క్యూబ్ 9 క్యూబ్ 9 × 9 × 9 729. 10 క్యూబ్ 10 × 10 × 10 1000 1729. అంటే ఎంత ఆయనకు నంబర్స్ మీద ఎంత అధికారం ఉన్నదో మనకు తెలుస్తుంది. అప్పటికప్పుడే ఆ నంబర్ డల్ నంబర్ కాదు, దాన్ని 2 క్యూబుల యొక్క మొత్తంగా 2 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పగలిగాడు కనుక ఆ నంబర్ని రామానుజన్ నంబర్ అని పేరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా రామానుజన్ నంబర్ అని అడిగితే 1729 అనేటటువంటిది. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా 2 గంటల సేపు మీరు ఓపికగా కూర్చున్నందుకు ధన్యవాదాలు. చాలా చేయాలి ఈ కార్యక్రమము, కానీ తప్పకుండా అమ్మా ఈరోజు ఇంకా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చేయడము.